హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఆధారిత క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇది ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఉంది. అయితే క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అనగా క్వాంటమ్ కంప్యూటర్ల యొక్క హార్డ్వేర్ భాగాలను ధృవీకరించి పరీక్షించే పరిశోధన కేంద్రం. క్వశ్చన్ నెంబర్ 2. కెనడాలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆర్ వైశాలి. ఈమె ప్రజ్ఞానంద్ యొక్క సిస్టర్. తమిళనాడుకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ గా ఉన్న చైనాకు చెందిన జూ వెన్ జూతో ఈ ఏడాది జరగనున్న ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్ లో తలపడనుంది. క్వశ్చన్ నెంబర్ 3. పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నిధి పేరు ఏమిటి? ఆన్సర్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్. దీని విలువ 1,00,000 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 4. 2026 ఏప్రిల్ 15న ఎవరు బీహార్ 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ సామ్రాట్ చౌదరి. ఈయన బీహార్ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రి. ఈయన చేత ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన వివరణ. ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు.